Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 1. ఉప్పల్ స్టేడియం. స్టేడియం అంటే ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు మాత్రమే కాదు. అపోజిషన్ పార్టీ మీద చురకలు వేసే అధికారంలో ఉన్న పార్టీ, అలాగే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ మీద చురకలు వేసే అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టుకునే మీటింగ్లు, సభలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు కూడా అలాంటి ఒక సభే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన జనప్రభంజనం పార్టీకి సంబంధించింది జరుగుతోంది. పార్టీ యువ లీడర్ మరియు కీర్తిశేషులు ధర్మ గారి ఏకైక కొడుకు అయిన అథర్వ ప్రసంగం ఇస్తున్నాడు. మా పార్టీ ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో నిరుద్యోగంలో మగ్గిపోతున్న చాలా మంది యువతీ యువకులకు ఈసారి భారీ మొత్తంలో పోస్టులు జారీ చేసి కులమత చదువు భేదాలు ఏమీ చూపించకుండా అందరికీ ఉద్యోగం ఇవ్వటమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ మీ అధర్వ. అతను అలా చెప్పి ముగించడం ఆలస్యం. జయ జయధ్వానాలతో ఆ స్టేడియం మొత్తం మారుమ్రోగిపోయింది. అథర్వ అందరికీ తెలిసిన ఉన్నత విలువలు ఉన్న సమర్థమైన యువజన లీడర్. కానీ అతను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే రాక్షసుడు అన్నది అతని సన్నిహితులకి అతని దగ్గర వాళ్ళకి తెలిసిన సత్యం. హే ఇంకా ఎన్ని రోజులే వాడి కింద సెక్రటరీగా పడి చస్తావు. ఎప్పుడో ఏదో వాడికి సంబంధించిన చిన్న న్యూస్ బయటకొచ్చినందుకు వాడి సెక్రటరీగా పెట్టుకుని అడ్డమైన చాకిరీ చేపిస్తూ వాడి చెప్పు చేతుల్లో పెట్టుకుంటే నువ్వు కూడా సిగ్గు లేకుండా వాడి చేతుల్లో బందీ అయిపోయావు. ఎందుకు? మనం చదువుకుంది జర్నలిజం. అయితే వాళ్ళ స్వార్థం కోసం ఊసరవెల్లిలాగా రంగులు మార్చే పొలిటికల్ లీడర్స్ కింద సెక్రటరీగా ఉంటే మనకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా మనలాగా ఎంగేజ్‌లో ఉండి పెళ్లి గాని అమ్మాయి అయితే నీకు వాడికి పెట్టే సంబంధాలు అబద్ధమని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా ఎవరూ నమ్మరే అంటూ ఆ జనాలలో కూర్చుని తన ఫ్రెండ్‌కి హితబోధ చేస్తోంది సంయుక్త. మెల్లగా మాట్లాడవే. ఈ జనాల్లో కూడా జనప్రభంజనం పార్టీ మెంబర్స్ కలిసిపోయి ఉంటారు. విన్నారనుకో నీకు కూడా నాకు పట్టిన గతే పడుతుంది. లైవ్ టెలికాస్ట్ చేయడానికి వచ్చిందానివి న్యూస్ చదువుకొని వెళ్ళిపోకుండా ఎందుకే నీకు ఈ గోల? నేను చేసిన పిచ్చి పనిలాగా నువ్వు కూడా నోరు జారుతూ వాడికి కనిపించావనుకో నీకింతకంటే దరిద్రమైన గతి పట్టిస్తాడు. వెళ్ళిపో ప్లీజ్ అని తను చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది సంయుక్త ఫ్రెండ్ భావన. దాంతో సంయుక్త కోపంగా స్టేజ్ మీద నిలబడి ఉపన్యాసం ఇస్తున్న అథర్వ వైపు కోపంగా చూస్తూ మేకవన్న పులి అంటే ఏంటో అని కథల్లో చదువుకున్నప్పుడు అనుకున్నాను గాని నిన్ను చూస్తుంటే ఆ పదానికి సరైన అర్థం కనిపిస్తోంది. జర్నలిజం చేసి ఏదో సాధించాలని ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన నన్ను నా ఫ్రెండ్‌ని విడదీయడమే కాకుండా దాని లైఫ్ నాశనం చేస్తున్నావు కదరా!
ఒక నెల రోజుల్లోపు నీ గురించి అన్ని వార్తలు బయటపెట్టి నిన్ను గద్దె దింపించి మళ్ళీ నా ఫ్రెండ్ని అది ఒకప్పుడు ఉన్న పొజిషన్లో చూస్తాను అనుకుంటూ లైవ్ ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంయుక్త. ఇంటికి వెళ్ళిన సంయుక్త అసహనంగా హ్యాండ్ బ్యాగ్ విసిరికొట్టి వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుంటూ ఉంటే, మళ్ళీ ఆ రాక్షసుడి లైవ్ టెలికాస్ట్ కోసం వెళ్ళావా? మా నా డ్యూటీనే అది అయినప్పుడు నేను ఆ పనే కదా చేయాలి. నీ డ్యూటీ అదే అని నాకు కూడా తెలుసు సంయుక్త. కానీ నువ్వు వెళ్ళిన డ్యూటీ మాత్రమే చేసుకునొస్తే నాకు కూడా ఎలాంటి భయం ఉండదు. కానీ సంఘ సంస్కర్తలాగా నీ ఫ్రెండ్‌ని బయటకి తీసుకురావడం కోసం వాడిని చూసిన ప్రతిసారి నీలో ఉన్న పగని లావాల్లాగా పెంచుకుంటూ ఉంటావు. చూడు అక్కడే నాకు భయం వేస్తుంది. పెళ్లి కావాల్సిన పిల్లవి అన్ని సమస్యలని పట్టుకొని తిరగకుండా నీ పని నువ్వు చేసుకుంటే గుట్టు చప్పుడు కాకుండా నీ బ్రతుకు వెళ్ళిపోతుంది సంయుక్త. లేదంటే అందరి గురించి న్యూస్ వేసి నువ్వు న్యూస్‌లోకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. చూసుకో అని చెప్పి భోజనం వడ్డించి వెళ్ళిపోయింది సంయుక్త తల్లి శిరీష. కానీ ఎప్పుడు ఉండే గోల కాబట్టి తల్లి మాటలు పెద్దగా పట్టించుకోకుండా భోజనం చేసి ఎళ్లి రూమ్‌లో పడుకుంది సంయుక్త. సమయం సాయంత్రం 7 అథర్వ పార్టీ ఆఫీస్. భావన వచ్చిన వాళ్ళందరికీ ఇష్టం లేకపోయినా కన్నీళ్లు కంటి గడపలోనే దాచేస్తూ కాఫీ పోస్తోంది. అథర్వ కోపంగా భావన్ని లోపలికి వెళ్ళమని గద్దించడంతో అందరూ ఉలిక్కిపడి సర్దుకుని కూర్చున్నారు. వచ్చిన పని మాత్రమే చూసుకుంటే బావుంటుందని ఇండైరెక్ట్‌గా చెప్పేసరికి దెబ్బకి భయంగా ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకున్నారు. వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలో ఉన్న భావన్ని కేక వేసి పిలిచి ఎవరైనా పార్టీ వాళ్ళొచ్చినప్పుడు నువ్వు బయటకొచ్చి సర్వ్ చేయాల్సిన అవసరం లేదని నీకెన్ని సార్లు చెప్పాలి? చూడు, అసలు విషయాలు ఏంటో తెలుసుకోకుండా తొందరపడి రిపోర్ట్ చేయాలని చూస్తే ఏమవుతుందో శాంపిల్ నీకు చూపించడం కోసమే ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాను కానీ నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. రేపటి నుంచి నువ్వు నీ జాబ్ నార్మల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో భావన కన్నీళ్లతో అతని చేతిని పట్టుకొని కన్నీళ్లతో అతని చేతిని అభిషేకించి వెళ్ళిపోవడంతో చిన్నగా నవ్వాడు అతను. కానీ సంయుక్త మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా అతని చీకటి కోణాలు బయటపెట్టడం కోసం కృషి చేస్తోంది. మరి భావన తనని బాగానే చూసుకుంటున్నారని చెప్పకుండా ఎందుకు బయట అతను ఏదో రాక్షసుడు అన్నట్టుగా మాట్లాడింది? తొందరపడి ముందు కూస్తున్న సంయుక్త పరిస్థితేంటి? Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.